అందరికీ నమస్తే అండి. అతి తక్కువ కాలంలో నా ఛానల్ ఆదరించి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మీరు గనక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ వచ్చి చూస్తూ ఉంటే గనక నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే నేను చేసే మరిన్ని లేటెస్టింగ్ మంచి వీడియోస్ మీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయని తెలియజేస్తూ, ఇప్పుడు మనం ఎక్కడికొచ్చామంటే ఈరోజు మనం కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు దగ్గర హన్మపురం దగ్గర విశాల గార్డెన్స్ ఫంక్షన్ హాల్ పక్కనున్న వినాయక విగ్రహాలు తయారు చేసే దగ్గరికి మనం వచ్చామండి. సో వినాయక చవితి ఇంకా చాలా దగ్గరలో ఉంది మనకు. ఇప్పుడు ఇది ఆషాఢ మాసం, తర్వాత వచ్చేసి శ్రావణ, ఆ తర్వాత నెక్స్ట్ మన వినాయకుడి భాద్రపద మాసంలో వినాయకుడి ఫెస్టివల్ వస్తుంది. విగ్రహాలు కూర్చోబెట్టడం చాలా మనకు చూస్తూ ఉంటాం. కాబట్టి మనకు ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి. మీరు ఆ విగ్రహాలు కూడా చూడొచ్చు. ఈ వీడియోని నేను పార్ట్ 1, పార్ట్ 2గా చేస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు విగ్రహాలు చేస్తున్నారు, జస్ట్ మనం చూడడానికి ఎలా చేస్తారు ఏంటని ఆ ప్లేస్ మీకు చాలా మందికి తెలుసుండకపోవచ్చు. అందువల్ల నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ విగ్రహాలు మీరు చూస్తూ రండి, నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. అడుగు నుంచి 13, 14 అడుగు వరకు వీళ్ళు తయారు చేస్తున్నారండి. ఇక్కడ చూడొచ్చు మనం చాలా మంచిగా. అంటే వీటికి ఇంకా రంగులు వేయలేదు. దీన్ని నేను పార్ట్ 1, పార్ట్ 2గా చేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ 2లో మీకు చూపిస్తారంటే దీనికి ఒక మోల్డ్ ఉంటుందన్నమాట. ఒక మోల్డ్ ఉంటుందంట. ఆ షేప్ రావడానికి ఒక షేప్. ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు మనకి ఫోన్ పౌచ్ ఉంటుంది కదా, ఈ షేప్ అనుకోండి. ఈ ఫోన్ పౌచ్ లో అంత పిండి, దానికి సంబంధించి ప్లాస్టర్ ఆఫ్ పారిస్, పీచు ఇవన్నీ పెట్టి స్టిక్స్ పెట్టి సపోర్ట్ గా చేస్తారన్నమాట. చేస్తే ఇలా తయారవుతుంది. ఒక రోజులో వాళ్ళు ఒక 6 నుంచి 7 వరకు చేయొచ్చు అనేసి మనకు చెప్తున్నారు. చూసారు కదండి ఇంత చక్కగా మనకు వినాయకుల్ని అందాలను అన్ని. సో ఇప్పుడు అంటే వీటికి ఇంకా ఫెస్టివల్ దూరంగా ఉంది కాబట్టి ఇంకా వీళ్ళు రంగులు వేయలేదు. నేను దీన్ని రంగులు వేయడాన్ని దీని పార్ట్ 2లో మీకు చూపిస్తాను. కాబట్టి మీరు ఎవరైనా ఇది విజిట్ చేసి మీరు ఇక్కడ విగ్రహాలు తీసుకోవాలంటే నేను మీకు అక్కడ కాంటాక్ట్ నెంబర్ వాళ్ళది ఇస్తానండి. లొకేషన్ కూడా నేను పెడతాను. మీరు విజిట్ చేసి దగ్గరలో ఉన్న వాళ్ళు ఇక్కడే మీరు తీసుకోవడం వల్ల మీకు వీళ్ళు డిస్కౌంట్ ఇస్తారండి. ఓకేనా? డిస్కౌంట్ ఇస్తారు వీళ్ళు. మీరు తప్పకుండా మీరు ఇక్కడే పర్చేస్ చేయొచ్చు. మన ఛానల్ నుంచి వీడియో వస్తే తప్పకుండా వీళ్ళు డిస్కౌంట్ ఇస్తారండి. మీకు రీజనబుల్ ప్రైస్కే ఇస్తారు. మీరు ఇంకా ఎక్కడెక్కడ దూరంగా వెళ్ళి తీసుకుంటుంటారు, గుంతకల్లా అక్కడ ఇక్కడ. సో ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మీకు ఇవన్నీ సేవ్ అవుతాయి అనమాట. చాలా మంచి విగ్రహాలు ఉన్నాయి. ఇంకా మనకు రంగులు వేస్తే ఇంకా చాలా చక్కగా కనిపిస్తారండి వినాయకులు. మనకు చాలా చక్కగా కనిపిస్తారు. సో ఎవరికైనా కావాలంటే కింద నేను చూపించే నెంబర్కి, కింద డిస్ప్లే ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అవి 10 అడుగులు, 13 అడుగులు ఉన్నాయి అవి అక్కడ. ఒక అడుగు నుంచి వీళ్ళ దగ్గర టోటల్ గా 14 అడుగుల వరకు వీళ్ళకి లభిస్తాయండి. 13, 14 వరకు. సో చూసారు కదండి, వినాయకుళ్ళు తయారు చేస్తే మనకు
మంటపానికి వచ్చాము. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2లో వీటికి రంగులు ఎలా వేస్తారు అనేసి దీన్ని పార్ట్ 2లో మనం చూద్దాము. రంగులు ఎలా వేసి మనకెలా తయారు చేస్తారని మనం దీన్ని పార్ట్ 2లో చూద్దామండి. ఈ గల్లీలో వినాయకుడిని కూర్చోబెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. షేర్ చేసేసి మీరు చిన్నదైనా, పెద్దదైనా ఎటువంటివైనా మీరు వెంటనే వీళ్ళ కాంటాక్ట్ అయ్యి బుక్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మీకు పార్ట్ 2లో రంగులు ఎలా వేస్తారు అది నేను చేయబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దానికోసం మీరు మా ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీరు ఈ నెక్స్ట్ ఎలాంటి వినాయకుడిని కూర్చోబెట్టాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్‌లో తెలియజేయండి. థాంక్ యూ.